హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు DesiCook పన్నీర్ కర్రీ. ఎలా చేయాలో చూద్దాం. దానికన్నా ముందు మా ఛానల్ని ఇలా సబ్స్క్రైబ్ చేసి మా నెక్స్ట్ వీడియోల అప్డేట్స్ని పొందండి. ఫస్ట్ పన్నీర్ని తీసుకొని ఇలా మీడియం సైజ్గా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. పన్నీర్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అందులో పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారం, అలాగే కొంచెం ఫుడ్ కలర్, ఇది పూర్తిగా ఆప్షనల్. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కోట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఒక ఉల్లిపాయ, అలాగే టమాటా పీసెస్ 2 మీడియం సైజ్ టమాటాలు, ఎండుమిరపకాయలు 4-5, పచ్చిమిరపకాయలు 4, దాల్చిన చెక్క చిన్న ముక్క, బిర్యానీ ఆకు 2, ఇలాచీలు 3, లవంగాలు 5-6, జీడిపప్పు పలుకులు 10 నుంచి 15 వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని వీటన్నిటిని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మ్యారినేషన్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 మినిట్స్ ఫ్రై చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ బటర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి,
1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. గ్రేవీ దగ్గర పడిన తర్వాత అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు ఇందులో దించే ముందు కొద్దిగా కసూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఒక్క నిమిషం ఉంచి స్టవ్ కట్టేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ. Thanks for watching.